ఆసమ్ క్రియేటర్ ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. కార్తీక పురాణం ఈరోజు మనం 6వ అధ్యాయం దీపదానం విధి మహాత్యం గురించి తెలుసుకోబోతున్నాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అంటూ ఉన్నారు: ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును, అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేయువారు ఇలా చెప్పవలెను: సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపమును దానమియ్యవలెను. దీని అర్థమేమిటనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునది, సకల సంపదలనిచ్చున్నది అయి ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించదను, ఆలకింపుమని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పదొడగెను. లుబ్ధవితంతువు స్వర్గమునకేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లల్లో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏదైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముచు కొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినను ఏమి లాభము? ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని స్మరించుట గాని ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లి వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనం కూడబెట్టుకుని ఉండేది. అట్లా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరిది. మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకించు. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పే మాటలను ఆలకింపు. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, 7 ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవం పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది ఆత్మజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమవుతుంది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం పొందు. నీ పాప పరిహారార్థముగా
వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములను చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలోనైనా నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవు అని ఉపదేశించెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షం పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు బోధించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తము.